హాయ్ ఫ్రెండ్స్, బాదుషా వేపీసీ ఎలా చేయాలో చూపిస్తారా అండి. చిన్న తెప్పులు తీసుకొని 2 లీటర్ డాల్డా వేసుకోవాలా, మైదా 5 కేజీలు వేసుకోవాలా, సోడా స్పూన్ వేసుకోవాలా, కలర్ వేసుకోవాలా, మనం లైట్ గా నిమ్మకాయ ఉడిపించుకొని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలా. డాల్డా కరిగించుకొని చల్లగైనాక వేసుకోవాలా. డాల్డా వేసుకొని నిదానం కలుపుకోవాలా. నీళ్ళు తక్కువ వేసుకోవాలా, చాలా పురుగు అయితే బాగుండదు, ఇంక చూసుకొని వేసుకోవాలా. నీళ్ళు ఈ విధంగా కలుపుకోవాలా. కలుపుకోయినాక అంత ఒడ్డు వేసుకొని మనం లైట్ గా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక దప్ప కలుపుకోవాలా. క్లీన్ గా నెయ్యి వేసి కలిపినాక ఈ విధంగా 2-3 దప్పాలు కొట్టాలా. బాగా కలుస్తుంది. పిండి కలిపేది అయిపోయింది. కొంచెం తీసుకొని మనకి అలా చేసుకోవచ్చు. వంట తీసుకొని రెండుగా చేసుకుని అట్లా మళ్ళా బాండ్లీ పెట్టి ఆయిల్ వేసిన ఆయిల్ గోరచ్చుకున్నప్పుడు అప్పుడే బాగా కాలేదు. బాండ్లీ పెద్దది కాబట్టి అన్ని ఒక దప్ప వేస్తాను. మీ ఇంట్లో అయితే తక్కువ వేసుకోండి. బాగా కాలాలి. అది సిమ్లో అంటే బాగా కాలుతుంది. చాలా మంట పెడితే కాగదు. ఈ విధంగా కాలాలా. బేసిన్లోకి ఎట్టేసుకోవాలా. షుగర్ వచ్చి 15 కేజీలు వేసుకోవాలి. నేను ఆడుకోబోయేవాళ్ళు షుగర్ వేసాను మా డాడీ వాళ్ళు. షుగర్ లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. దాసి వేయకూడదు. పాకు వచ్చింది ఇంకా మళ్ళీ బాదుసాలు దాంట్లోకి వేసుకోవాలి. అప్పుడే కొంచెం బాగా తాగుతుంది బాదుసా. స్మూత్ గా భలే వచ్చింది బాదుసా.